నమస్తే అమ్మో, వానకాలం వచ్చిందనంటే సాయంత్రం పూట కడుపులో ఏదో ఒక స్నాక్ పడాలేమో, లేకపోతే మనం చెప్పుకోదు. గూగుల్ వెదర్ లో వాన పడుతుంది అంటే ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినమ్మో. కానీ జోక్ ఏంటంటే ఈ వీడియో తీసిన రోజు వర్షమే పడలేదు మో. అట్లుంటది మనతోని. మనం దగ్గరికి రానికి రీజన్ ఏంటి అంటే మనం దగ్గర ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుందటమో, అండ్ టేస్ట్ కూడా బాగుంటుందటమో. నాకు కొంతమంది సజెస్ట్ చేసారు ఇక్కడికి వెళ్ళి వీడియో తీయమని, అందుకే వచ్చినామో. ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఉన్న చికెన్ పకోడీ మో. ఆ చికెన్ పకోడీ 100 రూపాయలకే పావుకిలు ఇచ్చేస్తుర్మో. మనం దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఏంటి అని అంటే చిన్న పునుగులు రవ్వ పిండి తోటి ఎత్తడమో, అండ్ ఇంకోటి శాండ్విచ్ బజ్జీ అన్నాడమో. ఇది పేరే వినడానికి యూనిక్ ఉన్నదమో. శాండ్విచ్ బజ్జీ పేరే కాదమో, టేస్ట్ కూడా యూనిక్ ఉన్నదమో. నేనైతే సజెస్ట్ చేస్తామో దీన్ని ట్రై చేయరు అని. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేసినాము. ఆ ఆమ్లెట్ అయితే హాట్ గా స్పైసీగా, లోపల బ్రెడ్ స్లైసెస్ ఏమో కొద్దిగా స్వీట్ గా తలుక్కుంటే తింటా ఉంటే నరాలని నాట్యం ఆడిపోయినేమో. ఇక మనోని టేస్ట్ ఎట్లుంది బాడీ బిల్డర్ అని అడిగితే ఎగ్ లోపల నీలం ఉంటది, నీలం లోపల ప్రోటీన్ ఉంటది అనుకుంటే ఏందో సోజ్ చెప్తాడమో. దేహ గవర్న ఇక్కడ టేస్ట్ ఎట్లుంది అని అంటే టేస్ట్ అయితే బాగుంది అన్నాడమో. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పకోడీ మో. ఇదేందమో ఈ మధ్య చికెన్ పకోడీ ఏడ తిన్నా కూడా భలే నచ్చేస్తుందిమో. ఇక్కడ కూడా చికెన్ పకోడీ భలే నచ్చేసిందిమో. సాఫ్ట్ గా స్పైసీగా తింటా ఉన్న కొద్ది భలే వేయిందిమో. మనోళ్ళ లొకేషన్ వచ్చేసి గాంధీకా నుంచి కిషన్ నగర్ పోతా అంటే లెఫ్ట్ సైడ్ లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ వస్తుందేమో. ఆ స్కూల్ ముందటనే ఉంటారుమో. ఆట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయమో నువ్వు కూడా. కరీంనగర్ లో మీరు తిన్న బెస్ట్ స్నాక్స్ ఎక్కడో కామెంట్ చేయరుమో. నెక్స్ట్ వీడియో అక్కడనే తీసేద్దాం. అంతలోపు నువ్వైతే ఫాలో సబ్స్క్రైబ్ మింగుమో.